నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వేణుమాధవ్. మనం ప్రస్తుతం వరంగల్లోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఉన్నాం. గత 16 రోజులుగా జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు ఆదివారంతో పూర్తి కావచ్చాయి. శాకంబరి ఉత్సవాలకు ఎంతో ప్రశస్తి ఉంది. దాదాపు అరుదుగా కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. తెల్లవారుజాము నుండి గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూడా సైతం లెక్క చేయకుండా, ఆదివారం కూడా ఉదయం నుంచి కురుస్తున్న వర్షాన్ని కూడా పట్టించుకోకుండా భక్తులు ఉదయం నుంచే బారులు తీరి ఉన్నారు. ఇప్పటికే క్యూ లైన్లో కూడా ఉన్నారు. మనం చూడొచ్చు, ఒకవైపు భద్రకాళి తటాకం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, భద్రకాళి దేవాలయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, దేవస్థాన సిబ్బంది కావచ్చు, వారు చేసిన ఏర్పాట్లలో ఇప్పటికే వందల వేల సంఖ్యలో ఉదయం నుంచి కూడా భద్రకాళి దేవాలయాన్ని అమ్మవారిని సందర్శించుకున్నారు. శాకంబరి ఉత్సవాలకు సంబంధించి శాకంబరి ఉత్సవాల అలంకరణలో ఉన్న అమ్మవారిని సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని, సర్వ పాపాలు తొలుగుతాయని, తర్వాత శుభకరంగా కుటుంబానికి ఉంటుందని భక్తులు భావిస్తారు. అన్ని రకాల కూరగాయలతో, ఎందుకంటే దీనికి కూడా ఒక చారిత్రక పౌరాణిక నేపథ్యం ఉంది. గత కొన్ని దశాబ్దాల క్రితం, ఒక విధంగా శతాబ్దాల క్రితం అని చెప్పొచ్చు, బాగా కరువు కాటకాలు వచ్చినప్పుడు అనేక రకాల కూరగాయలతో, అంటే శాకాలతో అమ్మవారిని అలంకరించారని చెప్తారు. అదే అమ్మవారిని అలంకరించినప్పుడు ఆ కూరగాయల అలంకరణ వల్ల, అమ్మవారి దీవెనల వల్ల, ఆ శాకాల యొక్క మహత్యం వల్ల కరువు కాటకాలు పూర్తిగా తొలగిపోయాయని భక్తుల నమ్మకం. అట్లాగే ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ పౌర్ణిమ రోజు ఖచ్చితంగా, అంటే మన భాషలో గురు పౌర్ణమి రోజు ఈ కూరగాయలతోనే అమ్మవారిని అలంకరించడం ఒక ఆనవాయితీ. వేరే ప్రాంతాల నుంచి కూడా వందలాది మంది కూరగాయలను స్వచ్ఛందంగా తీసుకొని వచ్చి కూరగాయలన్నీ కూడా అలంకరిస్తారు. అదేవిధంగా ఆదివారం రోజు కూడా, ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు అంటే దాదాపు ఒక 20 రకాల కూరగాయలతోని, దానికి సంబంధించి అనేక రకమైన అలంకరణలతో కూడా అమ్మవారిని పూర్తి స్థాయిలో అలంకరించారు. అసలు శాకంబరి ఉత్సవాలకు ఉన్న ప్రాధాన్యత, నేపథ్యం, ఈ అలంకరణలో ఉన్న వైవిధ్యం అన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఒకవైపు శాకంబరి అలంకరణలో ఉన్న భద్రకాళి దేవతను వేలాది మంది భక్తులు సందర్శించుకుంటే, మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల్లో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా అమ్మవారిని సందర్శించుకున్నారు. చారిత్రక భద్రకాళి దేవాలయంలో వేల సంఖ్యలో భక్తులు శాకంబరి ఉత్సవంలో పాల్గొంటున్నారు. గత కొద్ది రోజులు కాదు, ఏకాదశి కావచ్చు, లేదా 16 రోజులు జరుగుతున్న శాకంబరి ఉత్సవాల గురించి కావచ్చు, ముఖ్యంగా చివరి రోజు శాకంబరి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆదివారం భక్తుల గురించి కానీ, వేల సంఖ్యలో భక్తుల దర్శనార్థం కానీ ఇక్కడ ఆలయ ఈవో, సహాయ కమిషనర్ శేషుభారతి గారు మనతో ఉన్నారు. శేషుభారతి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఇవాళ భక్తుల సంఖ్య ఎలా ఉంది, ఏం ఏర్పాటు చేశారు, అసలు దీనిలో విశిష్టత ఏంటి? వరంగల్ మహానగరంలో అద్భుతంగా చారిత్రక ప్రసిద్ధిగాంచిన అద్భుతమైన శక్తి క్షేత్రం భద్రకాళి దేవస్థానం. భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఆ తల్లి యొక్క ప్రతి అణువు, ఆ తల్లి యొక్క సూచనలు, ఆ తల్లి యొక్క కదలికలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళకి న్యాయం చేయాలి అనే తపన ఉంటుంది ఆ తల్లిలో. కాబట్టి మీరు, అంటే మనము ఎంత ప్రేమగా అమ్మవారికి మన కోరికను తెలియజేసుకుంటామో, ఎంత క్లారిటీగా తెలియజేసుకుంటామో, ఎంత ఫోకస్గా తెలియజేసుకుంటామో అది ఖచ్చితంగా అయి తీరుతుంది. అయితే అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, ఒక్క తెల్లవారుజామున ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళకి ప్రతి మనిషికి రకరకాలు ఉంటాయి, ఏది కావాలన్నా ఆ ఒక్క కోరికను మీ డైరీలో రాసుకొని అమ్మవారికి చెప్పుకొని తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్యలో 10 మినిట్స్ కూర్చోండి. మీరు అద్భుతాలు చూస్తారు, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. భద్రకాళి అమ్మతో కనెక్ట్ అవుతారు, అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా అందుతాయి. ఇది సత్యం. ఎంతో మంది స్త్రీలు వస్తున్నారు, మరి కాలేజీ పిల్లలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. కాలేజీ పిల్లలు కూడా చెప్పేది ఏంటి అంటే, కొంతమంది కొన్ని రకాల భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమ కాదు ఉండాల్సింది. ఆడపిల్ల, అమ్మాయి అంటే ఆది శక్తి. భద్రకాళి అమ్మ శక్తి ఉంది మీలో, ఆ శక్తిని బయట తీసుకోవాలి. ఎలా? మీ అంతటా మీరు ఒక్క 10 నిమిషాలు మీకోసం కూర్చోండి, మీకోసం 10 నిమిషాలు కూర్చోండి. అమ్మ దగ్గర అయితే జస్ట్ కళ్ళారా చూడండి ఆమెని. బయటకు వచ్చి ప్రాంగణంలో 10 నిమిషాలు కూర్చోండి, మీ కోరికను చెప్పుకోండి. అలాగే మీ ఇంట్లో కూర్చోండి. 21 డేస్ ఖచ్చితంగా చెయ్యండి. చేస్తే ఖచ్చితంగా ఏం అనుకుంటే అది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి ఒక ఈవోగా నేను మాట్లాడేది ఏంటంటే, అమ్మవారి దర్శనానికి కొన్ని వేల మంది వచ్చారు. పొద్దున్న నుంచి వస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. అంత విపరీతమైన వాన వస్తున్నా అమ్మని చూడాలనే తపంతో వచ్చారు. 1,000,000 సార్లు పూజ చేసిన దక్కనిది, 1,000,000 సార్లు జపం చేసిన దక్కంది, 1,000,000 సార్లు
మరి హోమాలు చేసిన దక్కంది. ఒక్క క్షణం భద్రకాళి అమ్మని శాకంబరి రూపంలో మనం దర్శించుకుంటే అక్షయమైన ఆశీస్సులు వస్తాయి. ఎందుకంటే ఆమె అక్షయ రూపిణి. ఈరోజు మనకు అన్ని రకాల కూరగాయలతో శాకంబరిగా కనిపించే అమ్మ మనకు అక్షయమైన ఆశీస్సులు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నది ఆ తల్లి. కాబట్టి ప్రేమగా కోరుకోండి, ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు. మీకు అమ్మకే కనెక్షన్. మనం గుడికి వచ్చామంటే మనకు ఆ భగవంతుడికే, మధ్యలో ఎవ్వరూ లేరు. ఆ విధమైన భక్తి కావాలి, ఆ విధమైన శ్రద్ధ కావాలి. అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఎనర్జెటిక్గా తయారవుతారు, శక్తివంతంగా తయారవుతారు. మామూలు మనుషులు గారు మీరందరూ కూడా ఆది పరాశక్తులు. అంత శక్తిని మన లోపల ఉన్న ఆ శక్తిని, ఆ దైవ శక్తిని, ఆ తేజస్సుని మనం బయటికి తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందు మనల్ని మనం తెలుసుకోవాలి, మనంతట మనం అంతర్ముఖులం అవ్వాలి. రోజు 10 నిమిషాలు పొద్దున తెల్లవారుజామున లేవగానే మరియు రాత్రి పడుకోబోయే ముందు చేసి చూడండి. అమ్మవారితో కనెక్షన్ మీరే నాకు చెప్తారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అయితే శాకంబరి అలంకరణలో కానీ ఏర్పాట్లో కానీ గత ఏడాదికి ఈ ఏడాదికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇంకేమైనా మార్పులు ఉన్నాయా? శాకంబరిగా వివిధ రకాలైన కూరగాయలని తీసుకొచ్చేసి ఆ కూరగాయలతో అమ్మవారిని ఎంతోమంది, దాదాపు నిన్న 3000 మంది లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వారు మరి పోచం మైదాన్ నుండి అమ్మవారి దేవస్థానం దాకా తల మీద కూరగాయలు పెట్టుకొని ప్రేమతో నడుస్తూ దాదాపు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి ఇక్కడ సమర్పించడం జరిగింది. మరి ఇంకను మరి శేషగిరిరావు గారు, స్మిత, రేణుక గారు వీళ్ళందరూ కలిసి హరికృష్ణ గారు ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి కూడా శాకంబరి కూరగాయల అలంకరణలో ఒక ప్రత్యేక నేపథ్యం ఉంది. అనేక మంది భక్తులు కూడా స్వచ్ఛందంగా ఈ కూరగాయలు తీసుకొని వస్తారు. దీనికి సంబంధించి మన కొంతమంది భక్తులను మహిళా సేవికా సమితి అంటే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి మహబూబాబాద్ ప్రాంతం నుంచి కూడా వచ్చారు. నిన్ననే అంటే శనివారం రోజే ఒక ఊరేగింపుగా కోలాటాలతో సంబంధించి కూరగాయలు కూడా తీసుకొని వచ్చారు. అసలు కూరగాయలు ప్రత్యేకంగా తీసుకురావడంలో అంటే ఎవరైనా కూడా వారు మాత్రమే అలంకరణ చేస్తారు, కానీ ఈ సేవా సమితి ఎందుకు తీసుకొచ్చారు, దీని వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. నమస్కారం అండి, నా పేరు కోమల, మాది హుజురాబాదు. నేను ఈ సేవా ట్రస్ట్కు ఇప్పటికీ రావడం జరుగుతుంది. అంటే ఎన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చారు, ఏమేమి కూరగాయలతో అలంకరణ చేశారు? మేము అన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చినామండి. టమాటా, పచ్చిమిర్చి, ఇవి సోరకాయ, అన్ని వంకాయ అవన్నీ తీసుకొచ్చినామండి. అన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చినాము. పోచం మైదాన్ నుండి ఇక్కడ వరకు ర్యాలీతో వచ్చినాము, కోలాటాలు ఆడుకుంటా. బాగా చాలా సంతోషం అనిపించిందండి. ఏమనిపించింది ఇన్ని కూరగాయల మధ్యలో అమ్మవారిని చూస్తే మీకు ఏమనిపించింది? చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపించిందండి. మీరు మళ్ళీ వచ్చే ఏడాది కూడా దీన్ని ఇంకా పెంపొందించుకోవాలనుకుంటున్నారా? అట్లా ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్? ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. ఈ సంవత్సరమే స్టార్ట్ చేసినామండి. ప్రతి సంవత్సరము కూరగాయలు తీసుకొస్తామండి. ర్యాలీ అనేది ఈ సంవత్సరం మొదలు పెట్టాము. 3500 మందితో భారీ ఎత్తున 3500 మంది 3500 మందితో భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేసింది. ఇదంతా మహబూబాద్ నవీన్ కుమార్ గారండి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సమితి ఉండండి. మేము హుజరాబాద్ నుండి వచ్చినామండి. పూర్వకాలంలో అమ్మవారు ఉగ్ర రూపంతో ఉండేది. ఆ అమ్మవారిని శాంత రూపానికి తీసుకొచ్చి కూరగాయలతోని అలంకరించి పూజ చేయడం జరిగింది. ఎన్నో కరువు కాటకాలు ఉన్నప్పుడు అప్పటి నుంచి అమ్మవారిని కూరగాయలతో అలంకరించి శాంత రూపంగా ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి భక్తులందరూ ఎవ్రీ ఇయర్ ఈ విధంగా దర్శనం చేసుకుంటారు. శాంత రూపంతో ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు జరుగుతుంది ఇది కూరగాయలతో అలంకరణ చేయడం. ఇదివరకు ఉగ్ర రూపంతోనే ఉండే అమ్మవారిని శాంత రూపంగా ప్రతిష్టాపించడం జరిగింది. ఓకే.